నమస్తే. వాస్తవం టీవీకి స్వాగతం. నేను మీ దండుగుల శ్రీనివాస్. ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఏది చేపట్టినా, ఏ పథకం తీసుకున్నా, ఏ కార్యక్రమం తీసుకున్నా అంతా వివాదాస్పదం, బద్నాం, ప్రజల్లో వ్యతిరేకత అదే కొనసాగుతూ వస్తుంది. ఒక ఉచిత బస్సు, మొన్న సన్నబియ్యం పథకం మినాయిస్తే టోటల్గా అన్ని సంక్షేమ పథకాలు, ప్రభుత్వ నిర్ణయాలు అవన్నీ కూడా ప్రజల్ని ఇబ్బంది గురి చేయడము, ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ జనాల్లో వ్యతిరేకత పెంచుకోవడానికే దారి తీసింది తప్ప ప్రభుత్వానికి మైలేజ్ వచ్చే విధంగా మాత్రం ఏది పెద్దగా దోహదపడలేదని చెప్పాలి. తాజా ఉదంతం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో 400 ఎకరాల ఆ భూములను వేలం వేసి దాంట్లో టీ హబ్ ఏర్పాటు చేయడం, ఒక 5 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయనే పేరుతో ప్రభుత్వం తీసుకున్న ఒక చర్య మొన్నటి వరకు కోర్టు కేసులో ఉంది. అది ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఉన్న పలంగా దుందుడుకుగా పోయిన ఆ తరుణం అంతా కూడా అన్ని సెక్షన్స్ పార్టీలకు అతీతంగా వ్యతిరేకించడం, అవన్నీ తర్వాత పార్టీని, ప్రభుత్వాన్ని కూడా బద్నామే చేశాయి. సుప్రీంకోర్టు గతంలో ఎన్నడూ లేని విధంగా 2 సార్లు తీవ్రంగా హెచ్చరించింది ప్రభుత్వాన్ని. జైల్లో పెడతామనే మాటలు కూడా మాట్లాడిన ఉదంతాలు గతంలో ఎప్పుడు మనం చూసి ఉండలేము. అందరి దృష్టి దీనిపై పడింది. అయితే మార్ఫింగ్ వీడియోలు, ఫోటోలతోనే అటు కోర్టును కానీ, ఇతర పార్టీలను కానీ, వేరే వాళ్ళని కానీ అంత పక్కదారి పట్టించారని ప్రభుత్వం ఎంత చెప్తున్నా, కొంతమందిపై కేసులు పెట్టినా, మీడియా పైన, యూట్యూబర్స్ పైన మీరు తప్పుదో పట్టించారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆ ఫోటోలు పెట్టి మార్ఫింగ్స్తో అనవసరంగా వన్యప్రాణులు ఉన్నాయని చెప్పేసి లేని కూడా ఏదో చేసిరనే ప్రభుత్వం ఎంత తన అసమర్థతను సమర్థతగా చూపించుకునే ప్రయత్నం చేసి ఆ భూమిని ఎలాగైనా తమ ముందుగా అనుకున్న విధంగానే దాన్ని ఒక వేలం వేసి 5 లక్షల ఉద్యోగాలు వస్తాయనే పేరు చెప్పి చేద్దామని అనుకున్నా, కానీ సుప్రీంకోర్టు దాన్ని సాగనీయలేదు. అది సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల పోరాట ఫలితం కావచ్చు, వివిధ పార్టీలు అన్నీ కూడా సంఘీభావంగా పార్టీలకు అతీతంగా చేసిన పోరాటం కావచ్చు, ఉద్యమం కావచ్చు, మొత్తానికి ప్రభుత్వానికి అయితే ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేశాయి. ఇదంతా జరిగిన తర్వాత ఇక ప్రభుత్వం దాని నుంచి పీచే మూడైంది, అంటే వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి వచ్చింది. వాస్తవంగా ఢిల్లీ పెద్దలు కూడా ఆ హెచ్యు భూముల పైన ఏదైతే ఏదనుకున్నారో రేవంత్ రెడ్డి వీళ్ళంతా ప్రభుత్వం ఎట్లా అనుకుందో ఆ వేలం దిశగానే పోవాలని నిర్ణయించుకున్నప్పటికి కూడా సుప్రీం సీరియస్గా కావడంతో 2 సార్లు మొట్టికాయలు వేయడంతో ఇక వెనక్కి తగ్గని పరిస్థితి ఏర్పడింది. దాన్ని డీమ్డ్ ఫారెస్ట్ కింద నిర్వహించేందుకు, పెట్టేందుకు, అలాగే ఉంచేందుకు సుప్రీం నిర్ణయం తీసుకొని ఉంది. ఆ మేరకు ప్రభుత్వానికి ఆదేశాలు కూడా ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో జరిగిన ఉదంతాలు, ఎగ్జాంపుల్స్, ఎక్కడైతే ఏపుగా దట్టంగా అడవి పెరిగినట్టుగా ఉంటుందో దాన్ని డీమ్డ్ ఫారెస్ట్గా దాన్ని భావించవచ్చు. దాని జోలికి పోకూడదు, చెట్లను కొట్టేయద్దు, దాన్ని ఫారెస్ట్గానే ఉంచాలి. దాంట్లో వన్యప్రాణులు ఉంటే వాటికి బతకనివ్వాలి తప్ప అభివృద్ధి పేరుతో విధ్వంసం చేసి వాటిని తరిమేయడమో, చంపడమో అట్లాంటివి చేస్తే మాత్రం అది సీరియస్గా చర్య తీసుకునే అవకాశం ఉంటుందని చెప్పి గతంలో పలు తీర్పులు ఇచ్చిన నేపథ్యంలో అదే తీర్పు ఉదంతాన్ని మళ్ళీ ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములకు కూడా వర్తింపజేసే విధంగా సుప్రీం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రభుత్వాన్ని ఆదేశించే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి కూడా అర్థమైపోయింది ఏంటంటే మళ్ళీ దాని జోలికి పోవద్దు. ఇప్పటికే జరగాల్సినంత నష్టం, జరగాల్సినంత ప్రమాదం జరిగింది ప్రభుత్వానికి. ఎందుకంటే అన్ని రకాలుగా బద్నామైంది. ప్రభుత్వం వచ్చిన దగ్గరికి వెళ్ళి మొదలు పెడితే రైతు రుణమాఫీ అన్నారు. ఆ రుణమాఫీలో కూడా మాకు కాలేదని చెప్పి అట్లా గొడవ, రైతు భరోసా ఇవ్వలేదని కొద్ది రోజులు, మొన్నటి వరకు చాలు చేసినా ఇంకా రాలేదని గొడవ, ఇవన్నీ సంక్షేమ పథకాలు అన్నీ కూడా ఇంకా పెన్షన్ పెంచలేదు, 2000కు 4000, ఇవన్నీ గొడవలు జరుగుతున్న నేపథ్యంలో వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఖజానా ఖాళీ అయింది. దాన్ని అమ్మడం మూలంగా, ఆ భూములను అమ్మడం మూలంగా దాదాపు 30,000 కోట్ల రూపాయలు వస్తాయి. వాటితోని సంక్షేమ పథకాలు అమలు చేయొచ్చు అనే ఒక ఏదైతే ప్రచారం జరిగిందో దాన్ని కూడా ప్రభుత్వం చాలా సీరియస్గానే దాని మీద దృష్టి పెట్టింది. కానీ సుప్రీంకోర్టు ఇవన్నీ ఉద్యమాలు అన్నీ నడిపే అంత సాధ్యం కాని పరిస్థితి తీసుకొచ్చేసరికి ఇప్పుడు ప్రభుత్వం దృష్టి మళ్ళీ రాజేంద్రనగర్ నియోజకవర్గం నార్సింగికి సమీపంలో ఉన్న పుప్పాలగూడ భూములపై పడింది. గతంలో ఐఏఎస్, ఐపీఎస్, ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఇచ్చి కేటాయించిన దాదాపు 200 ఎకరాల భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఏదైతే సుప్రీంకోర్టు కూడా వాళ్ళకి అవసరం లేదు, ఇల్లు కట్టుకునేందుకు, స్థలాలు ఇచ్చేందుకు వాళ్ళకి అవసరం లేదు అన్న జర్నలిస్టులను కూడా చేర్చింది. అయితే వాళ్ళకి వద్దనేసరికి ఆ 200 ఎకరాల భూముల మీద నిన్న మీటింగ్ పెట్టుకున్న ప్రభుత్వ పెద్దలు దాంట్లో ఏర్పాటు చేయాలి, ఐటీ హబ్ ఏర్పాటు చేయాలి, దాంట్లో ఒక 5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయి. అట్లాగే దాని పక్కన ఉన్న ఇంకో 200 ఎకరాలు, అంటే 250, ఇవి 200 నుంచి 250 ఎకరాలు ఇవి ఉన్నాయి. తర్వాత ఇంకో 200 ఎకరాలు, మొత్తం 450 ఎకరాలు.
ఏదైతే హెచ్సియులో 400 ఎకరాలు అనుకున్నారో అవి మిస్ అయినాయి కాబట్టి అక్కడ కూడా 450 ఎకరాలను పోగు చేసుకొని వాటి సేమ్ ఇదే ప్లాన్ని అక్కడ అమలు చేసే విధంగా ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. భూములు అమ్మని పరిస్థితి అయితే ఖచ్చితంగా అమ్మాల్సిన పరిస్థితే. అది కేసీఆర్ తీసుకొచ్చిన అదొక రివాజుగా, అలవాటుగా, తప్పని పరిస్థితిగా మనం చూడొచ్చు. అంటే ఇబ్బడి ముబ్బడిగా సంక్షేమ పథకాలు ప్రజలు అడగందే, ప్రజలు కోరుకొనియే ఎన్నో పథకాలు తమ అధికారాన్ని కాపాడుకునేందుకు, మళ్ళీ మళ్ళీ అధికారంలోకి వచ్చేందుకు దళిత బంధు లాంటివి, రైతు భరోసా ఎంత ఇస్తామని రాళ్లకు రప్పలకు రియల్ ఎస్టేట్ భూములకు ఇవ్వడం లాంటివి, అంటే ఈ ఉచిత పథకాలు, అట్లాగే అనర్హులకు కూడా చేరే పథకాలు, ఇవన్నీ కూడా ఇబ్బడి ముబ్బడిగా జనాలు ఎవరు కోరుకోలేదు. అంటే జనాన్ని ఎప్పుడు తమ వైపు తిప్పుకునే విధంగా, మెస్మరైజ్ చేసే విధంగా వాళ్ళ కనికట్టు చేసి మొత్తానికి కేసీఆర్ తప్ప ఈ పథకాలను ఎవరు అమలు చేయరు అనే విధంగా చేసే క్రమంలో ఎన్ని అప్పులు చేశాడో, ఎన్ని పొక్కలు చేశాడో, ఏమేమి చేశాడో కేసీఆర్కి తెలుసు, అది బయటపడలేదు. ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత అంతకు మించి హామీలు ఇచ్చి వీళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు బయటపడుతుంది ఏంటంటే ఖజానా ఖాళీ ఉంది, సంక్షేమ పథకాలు అమలుకు సాధ్యం కాదు. మరి ఏం చేయాలి? ఉన్న భూములు అమ్ముకోవాలి, గవర్నమెంట్ భూములు అమ్మాలి, ఆ వచ్చిన పైసల్ని సంక్షేమ పథకాల్లో పెట్టాలి. అంతకు మించి తప్పని పరిస్థితిగా ఉంది. అయితే ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వివాదంలో అందరు ఏమనుకున్నారంటే ఈ వివాదంతో ఇక ప్రభుత్వాలు, పాలకులు ఎవరు వచ్చినా కానీ భూములు అమ్మే విషయంలో ఇదే వ్యతిరేకత వస్తే కనుక అమ్మకుండానే ప్రభుత్వాన్ని నడిపించే విధంగా చేయాలని చెప్పి కొంతమంది వాదించారు కూడా. కానీ అది సాధ్యం కాని పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడున్న ఖజానా, బడ్జెట్, పెట్టిన ఈ ఆర్థిక వనరులు అన్నీ చూస్తూ ఉంటే ఖచ్చితంగా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఏవైతే విలువైన భూములు, ఒక ఎకరానికి 100 కోట్ల పైచులకు పలికే భూములు, అట్లాంటి భూములపైనే సర్కారు, పాలకులు దృష్టి పెడుతున్నారు. అవి అమ్ముకుంటేనే తప్ప సంక్షేమ పథకాలు అమలు చేసే పరిస్థితి లేదు. కాబట్టి హైదరాబాద్ యూనివర్సిటీ భూములు చేజారిపోయినా దాంట్లో బద్నాం అయితే అయింది, అవి చేజారిపోయినాయి, 2 రకాలుగా నష్టపోయింది ప్రభుత్వం. ఇప్పుడు పుప్పాలగూడలోని దాదాపు 450 ఎకరాలకు మళ్ళీ గురి పెట్టింది. రేపు మాపో దానికి సంబంధించిన మార్గాలు వెతుక్కుంటా ఉంది. అక్కడ ఇంత వ్యతిరేకత రాదు. ఎందుకు రాదు అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అంటే అక్కడ ఒక అటవీ ప్రాంతంగా ఏర్పడింది. ఆ చెట్లు, చేమలు, వన్యప్రాణులు, జింకలు, నెమళ్ళు అవన్నీ కూడా ఉండడంతో సహజంగానే దానిపైన అందరూ కూడా వ్యతిరేకత వచ్చింది. సినీ తరం నుంచి పడితే బాలీవుడ్, దేశము, అంతర్జాతీయంగా, జాతీయంగా కూడా ప్రభుత్వం చేస్తున్న చర్యలు కరెక్ట్ కావు, ఒక నెమళ్ళని, జింకల్ని తరిమేసి అలా అటవీ ప్రాంతాన్ని నాశనం చేస్తున్నారు అనే మెసేజ్ పోవడం అనేది చాలా ఇబ్బందికరంగా మారింది ప్రభుత్వానికి. ఇక వేరే భూముల విషయంలో అట్లాంటి పరిస్థితి రాదు కాబట్టి ఇక ముందుకు పోవచ్చు అనే ఉద్దేశంతోనే ప్రభుత్వం మళ్ళీ నెక్స్ట్ దీని నుంచి తేరుకొని ఇక ముందుకు పోతా ఉంది. అదైతే బద్నాం అయితే అయింది. దాని విషయాన్ని మరి ఎప్పుడు మర్చిపోతారు జనాలు? ఇంక ఈ సంక్షేమ పథకాలు ముందు అందరికీ మంచిగా ఇస్తే ప్రభుత్వం ఇంకా టైం ఉంది కాబట్టి ఏమనుకుంటుందో, ఏం చేస్తుందో కేసీఆర్ లాగా మాకు పథకాలు ఇస్తురా లేదా అనే ఇంపార్టెన్స్నే జనాలు గమనిస్తే కనుక ఇంత వ్యతిరేకత క్రమక్రమంగా తగ్గే అవకాశాలు కూడా మనం చూడొచ్చు. అంతర్జాతీయంగా, జాతీయంగా కూడా ప్రభుత్వం చేస్తున్న చర్యలు కరెక్ట్ కావు, ఒక నెమళ్ళని, జింకల్ని తరిమేసి అలా అటవీ ప్రాంతాన్ని నాశనం చేస్తున్నారు అనే మెసేజ్ పోవడం అనేది చాలా ఇబ్బందికరంగా మారింది ప్రభుత్వానికి. ఇక వేరే భూముల విషయంలో అట్లాంటి పరిస్థితి రాదు కాబట్టి ఇక ముందుకు పోవచ్చు అనే ఉద్దేశంతోనే ప్రభుత్వం మళ్ళీ నెక్స్ట్ దీని నుంచి తేరుకొని ఇక ముందుకు పోతా ఉంది. అదైతే బద్నాం అయితే అయింది. దాని విషయాన్ని మరి ఎప్పుడు మర్చిపోతారు జనాలు? ఇంక ఈ సంక్షేమ పథకాలు ముందు అందరికీ మంచిగా ఇస్తే ప్రభుత్వం ఇంకా టైం ఉంది కాబట్టి ఏమనుకుంటుందో, ఏం చేస్తుందో కేసీఆర్ లాగా మాకు పథకాలు ఇస్తురా లేదా అనే ఇంపార్టెన్స్నే జనాలు గమనిస్తే కనుక ఇంత వ్యతిరేకత క్రమక్రమంగా తగ్గే అవకాశాలు కూడా మనం చూడొచ్చు.